నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటికి తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకి జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి, వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు, కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. వేసుకోమండి, ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దోవావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా? గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చు ఏరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ తగులుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి.
ముట్టుకలు వేయించుకున్నావు కదా, ఏం జరిగింది? అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళా వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు? నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి అడుగునా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఒక చిన్న చిట్ ఫండ్, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడిన దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా రాయిచ్చి అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు? ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్? ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడుగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి, ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది ది వీకెస్ట్.